ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీరామచంద్రుడి పట్టాభిషేకము. శ్రీరామ ధ్యానం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. పురోహిత శ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతా సమేతంగా రాముణ్ణి రత్నసింహాసనం మీద కూర్చోబెట్టాడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు ఈ యనమండుగురితో కలిసి అష్టవసువులు సుగంధజలంతో శ్రీరాముణ్ణి అభిషేకించారు. వారు ముందు అభిషేకించిన తరువాత వరుసగా ఋత్విక్కుల చేత, బ్రాహ్మణుల చేత, కన్యకల చేత, యోధుల చేత కూడా శ్రీరామునికి వేద మంత్రోక్తంగా అభిషేకం చేయించారు. సభాభవనంలో ఇలా జరుగుతుంటే దివం నుండి లోకపాలకులు నలుగురు, తక్కిన ప్రముఖ దేవతలు సర్వ ఓషధీ రసాలతోనూ శ్రీరామచంద్రుణ్ణి అభిషేకించారు. శ్రీరామునకు శత్రుఘ్నుడు శ్వేతఛత్రం పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు వింజామరులు వీచారు. ఇంద్రుడు ప్రోత్సహించగా వాయుదేవుడు స్వయంగా వచ్చి 100 బంగారు తామర పువ్వుల మాలికను రాముని మెడలో వేశాడు. వాయుదేవుడు రామునకు సమస్త రత్నాలతోనూ కలిసిన ముత్యాలహారం కూడా బహూకరించాడు. దేవతలు, గంధర్వులు పాడగా అప్సరసలు ఆడారు. ఆ సమయాన వసుధ సకల సస్యాలతోనూ రాణించింది. వృక్షాలన్నీ పళ్లతో నిండిపోయాయి. పువ్వులన్నీ సుగంధాల్ని వెదజల్లాయి. రాముడు ముందుగా గుర్రాల్ని, పాడి ఆవుల్ని, ఆబోతుల్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. 30 కోట్ల బంగారు నాణేలు కూడా బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అనేక ఆభరణాలు, విలువగల గొప్ప వస్త్రాలు కూడా ఇచ్చాడు. శ్రీరాముడు సుగ్రీవునకు ఒక అమూల్యమైన రత్నహారం ఇచ్చాడు. అది సూర్యకాంతిని మించి మెరిసిపోతోంది. అంగదునకు 2 అంగదాలు ఇచ్చాడు. వాటికి వైఢూర్యాలు, మణులు, రత్నాలు, వజ్రాలు ఎంతో నైపుణ్యంగా పొదిగారు. శ్రీరాముడు సీతకొక ముత్యాల దండనిచ్చాడు. దానికి నవరత్నాలు పొదిగారు. అప్పుడు సీత రామమూర్తి కేసి చూస్తూ అతని ఇంగితం గుర్తించి ఒక జత గొప్ప విలువైన వస్త్రాలు, గొప్ప ఆభరణాలను హనుమంతుడికిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాలహారం తీసి చేతపట్టుకొని ఒకసారి రాముణ్ణి, మరోసారి వానరుల్ని చూడసాగింది. సీత మనసు తెలుసుకున్న శ్రీరాముడు, జానకి, బలము, పరాక్రమము, బుద్ధి ఉండి నీకు అమితానందం కలిగించిన వారికి ఆ ముత్యాలహారం ఇమ్మన్నాడు. ఆ మాట విన్న మరుక్షణంలోనే సీతాదేవి దాన్ని హనుమంతుడి చేతిలో పెట్టింది. ఆ హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. మైందుణ్ణి, ద్విధుణ్ణి వారు కోరిన కోరికలన్నీ తీర్చి రఘురాముడు ఆనందపెట్టాడు. తరువాత మిగిలిపోయిన వానరులకందరికీ పేరు పేరున వస్త్రాలు, భూషణాలు ఇచ్చి ఘనంగా సత్కరించాడు. ఆ తర్వాత శ్రీరాముడు విభీషణుణ్ణి,
జాంబవంతుణ్ణి, తక్కిన సర్వ వానరముఖ్యుల్ని రత్నాభరణాలతోనే కాక వారు ఏమి కోరితే వాటినిచ్చి సత్కరించాడు. తరువాత శ్రీరామచంద్రుని వద్ద సెలవు పుచ్చుకొని వానరులందరూ కిష్కింధకు పయనమైపోయారు. భీషణుడు తన కులధనమైన లంకాధిపత్యంతో లంకకు వెళ్ళిపోయాడు. తరువాత శ్రీరాముడు శత్రుంజయుడనే అఖండ యశస్సును ఆర్జించి సకల రాజ్యాన్ని యథాన్యాయంగా పరిపాలించసాగాడు. ఒకనాడు దాశరథి సోదరుడు లక్ష్మణుని పిలిచి, తమ్ముడు, మన పూర్వీకులు పాలించిన ఈ రాజ్యం నువ్వు కూడా నాతో పాటు సమానంగా అనుభవించాలి. కాబట్టి నువ్వు యువరాజువు కావాలి అన్నాడు. కానీ లక్ష్మణుడు రాముని మాటను సుతరాము అంగీకరించలేదు. అందుచేత శ్రీరామచంద్రమూర్తి భరతునకు యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. కొంతకాలం తర్వాత శ్రీరాముడు పౌండరీకం చేశాడు. అశ్వమేధయాగము చేశాడు. అనేక పర్యాయాలు అనేక క్రతువుల్ని శ్రద్ధగా చేశాడు. ఆజానుబాహువు, మహాస్కంధుడు, ప్రతాపశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణుడు తనకు అనుకూలంగా సాయపడుతూ ఉండగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. శ్రీరాముని రాజ్యంలో స్త్రీలు వైధవ్య దుఃఖము ఎరగనే ఎరుగరు. దుష్టమృగ భయం, రోగభీతి కూడా ఆనాటి ప్రజలు ఎరగనే ఎరగరు. చోరుడనేవాడు పేరుకైనా లేడు. ఎవరూ ఎటువంటి ఆపదల పాలు కాలేదు. వృద్ధులు జీవించి ఉండగా పిన్నవాళ్ళు మరణించలేదు. ప్రజలు శ్రీరాముని చూచిన తర్వాత ద్వేషాన్నే మర్చిపోయారు. ప్రజలందరూ ధర్మంగా నడుచుకోసాగారు. అందరూ ఆనందంగా బతకనేర్చాడు. రాముడు రాజ్యం చేసేటప్పుడు ప్రజలందరూ పుత్రవంతులై జీవించారు. ప్రజలందరూ జబ్బు దుఃఖం లేకుండా దీర్ఘాయువుతో బతికారు. రాముడు రాజ్యం చేసే కాలంలో పలకగలిగిన ప్రతివాడు రామకథల్నే చెప్పేవాడు. జగత్తంతా రామమయమైపోయింది. చెట్లన్నీ పుష్టిగా పెరిగి నిత్యము పుష్పఫలాలతో వంగిపోయి ఉండేవి. మేఘాలు కాలానుగుణంగా వర్షించేవి. గాలి సుఖంగా వీచేది. 4 వర్ణాల వారు లోభం, క్రోధం, మోహం విడిచి తమ కులవృత్తులతోనే సంతృప్తి పడుతూ తమ విధాయక కర్మల్ని నిర్వర్తించుకుంటూ ఉండేవారు. అప్పుడు జనులందరూ ధర్మపరాయణులై, సత్యవంతులై, సర్వరక్షణ సంపన్నులై జీవించారు. శ్రీరాముడు తన తమ్ములతో కూడా సకల వైభవాలు అనుభవిస్తూ దీర్ఘంగా 10,100 సంవత్సరాలు అనగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. అందుకే అది రామరాజ్యం అని కీర్తించబడింది. ఇవం భూయాత్. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.